Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ 10 ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు పెట్టే ఎవ్రీ సింగిల్ పెనీకి వర్త్ అని చెప్తాను. ఈ ప్రోడక్ట్స్ చాలా చాలా బాగుంటాయి. నా ఫేవరెట్ అంటే మీలో కూడా చాలా మందికి నచ్చుతూ ఉంటాయి కదా. ఇలా ఒక ప్రాపర్ సిట్ డౌన్ వీడియో చేసి మీతో మాట్లాడి చాలా డేస్ అయినట్టు అనిపిస్తోంది. సో అందుకే ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ అంతా మార్చాను. ఎలా అనిపించిందో మీరు కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో ఏంటంటే 10 ప్రోడక్ట్స్ నేను చెప్తాను. సో ఈ 10 ప్రోడక్ట్స్ ఒకటే కేటగిరీ కిందకు ఉండవు. బాడీ కేర్ ఉంటాయి, స్కిన్ కేర్ ఉంటాయి, ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి, మేకప్ ఉంటాయి, హెయిర్ కేర్ ఉంటాయి. సో ఇలా అన్ని కేటగిరీ నుంచి రీసెంట్గా నేను బాగా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ని అయితే చూపిస్తాను. ఫస్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసి రీసెంట్గా బ్లర్ నుంచి పర్ఫ్యూమ్స్ని అయితే పర్చేస్ చేశాను. సో ఫస్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి ఈ కుకీ క్రంబుల్ అనమాట. ట్రస్ట్ మీ, వింటర్ సీజన్కి ఇది పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్. ఫస్ట్ దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే చాలా పింట్రెస్ట్గా అనిపించింది అండ్ చాలా క్యూట్ గా అనిపించింది. ఒక క్యూట్ చామ్ ని కూడా మనకి ఇస్తారు. దీని నోట్స్ అన్ని నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. మార్నింగ్ కాకుండా ఈవినింగ్ కాకుండా ఎక్కడైనా బయట వెళ్ళాలి అంటే నేను దీన్నే యూజ్ చేస్తున్నాను ఈ పర్ఫ్యూమ్స్ ని. అండ్ ఈవెన్ నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఈ పర్ఫ్యూమ్ వేసుకున్నప్పటి నుంచి. ఒక స్వీట్ చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. మరీ అంత ఓవర్వెల్మింగ్ గా ఉండదు, చాలా సటిల్ గా ఉంటుంది. మీకు నా ఫ్రేగ్రెన్స్ టేస్ట్ బాగా నచ్చుతుంది అంటే ఒక్కసారి దీన్ని ట్రై చేయండి, మీకు ఇది కూడా నచ్చుతుంది. చాలా కోజీగా వామ్గా ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక 6 అవర్స్ దాకా ఉంటుంది. సో నా బాడీ పైన అయితే 6 అవర్స్ దాకా ఉంది. వింటర్ అంటేనే అఫ్ కోర్స్ మనకి ఏ బాడీ పార్ట్ తీసుకున్నా చాలా డ్రై అయిపోతూ ఉంటుంది కదా. సో ఒక మంచి బాడీ లోషన్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అఫోర్డబుల్ ప్రైస్లో మంచి బాడీ లోషన్ కావాలి అంటే వాజ్లిన్ నుంచి ఈ కోకో గ్లో బాడీ లోషన్ని ట్రై చేయండి. ముందు ఎప్పుడో లైక్ ఒక 7 or 8 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసేదాన్ని. సో ఎందుకో మళ్ళీ యూజ్ చేయాలని అనిపించి తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. వింటర్కి అయితే చాలా హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బడ్జెట్లో ఒక మంచి బాడీ లోషన్ చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ వచ్చినది కావాలి అంటే దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది, అలానే ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఫ్రేగ్రెన్స్ మరీ అంత లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు. బట్ మీరు పూసుకున్నంత సేపు అయితే ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, చాక్లెట్ ఫ్రేగ్రెన్స్. అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈ బాడీ లోషన్ అప్లై చేసుకొని ఈ పర్ఫ్యూమ్ని స్ప్రే చేసుకోండి. ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఖచ్చితంగా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. నేను బాగా యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్ వచ్చేసి ఇనిస్ట్రీ నుంచి ఈ సన్ స్క్రీన్ అనమాట. ఇది మోస్ట్లీ లైక్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుందని చెప్తాను. బట్ నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే వింటర్ ఉంది కాబట్టి నా స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. సో అలాంటి టైంలో నేను ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో నుంచి మనకి ఎలాంటి వైట్ కాస్ట్ అనేది ఉండదు. అండ్ అలానే SPF 50 ఉంది, PF++ ఉంది, UVA UVB ప్రొటెక్షన్ కూడా ఉంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే కొంచెం హెవీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మాయిశ్చరైజర్ స్కిప్ చేసి ఈ సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేసి చూడండి. మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. మీరు కావాలంటే యూజ్ చేయండి, ఏదైనా కొత్త సన్ స్క్రీన్ యూజ్ చేయాలని అనుకుంటేనే. లేదా దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డ్రై స్కిన్ ఉంది అంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. యూ విల్ థ్యాంక్ మీ లేటర్. ఇలా చాలామంది నా హెయిర్ ఇంత షైనీగా ఉండడానికి రీజన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో మనకి హెయిర్ కావచ్చు, స్కిన్ కావచ్చు షైనీగా ఉండాలి అంటే మంచి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తేనే వస్తుంది. సో నేను యూజ్ చేసే కండిషనర్ నుంచి నాకు ఈ హైడ్రేషన్ వస్తుందన్నమాట ఈ హెయిర్లో. సో ఆ కండిషనర్ ఏంటి అంటే లారియల్ నుంచి ఈ హెయిర్ కండిషనర్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా మంచి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీ హెయిర్ ఎండ్స్ అస్సలు డ్రైగా ఉండవు. ట్రస్ట్ మీ, మీరు దీన్ని యూజ్ చేశారంటే ఇంకా వేరే కండిషనర్ యూజ్ చేయాలనే థాటే మీకు రాదు. నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అంత బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు ఈ కండిషనర్ యూజ్ చేయలేదంటే దిస్ ద రైట్ టైమ్ టు యూజ్ ఇట్. ఇంత వచ్చేసి వింటర్లో మనకి బాగా డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. డెడ్ స్కిన్ అనేది మన స్కిన్ పైన బాగా ఉండిపోతుంది అనమాట. అలానే సో ఆ డెడ్ స్కిన్ని మనం రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి బాడీ స్క్రబ్ అనేది ఉండాలి. సో బాడీ స్క్రబ్ అంటే మీరు నా ఓజీ ఫాలోవర్ అయితే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఏది రికమెండ్ చేస్తున్నానో. ఆఫ్ కోర్స్ అది డవ్ నుంచి. ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు నేను ఎంత భయంకరంగా యూజ్ చేస్తాను. నేను ఈ ప్రోడక్ట్ చాలా సార్లు రికమెండ్ చేశాను, ఎన్నో టబ్స్ని కూడా యూజ్ చేశాను. దీనికంటే ఈ ఫ్రేగ్రెన్స్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఇది కూడా బాగానే ఉంటుంది బట్ నాకు ఎందుకో దీనికంటే ఇదే బాగా నచ్చింది. ఈ టబ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దాన్ని తీసుకుంటాను. బాడీ మొత్తం అప్లై చేసుకొని నీట్గా షవర్ చేసుకున్నామంటే మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు యూజ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. బేబీ సాఫ్ట్ స్కిన్ ఎలా ఉంటుందో అలా చేస్తుంది.
ఇది రీసెంట్‌గా తీసుకున్నాను. బట్ అప్పుడే నా ఫేవరెట్ లిస్ట్‌లోకి యాడ్ అయిపోయింది. నా హెయిర్ ఏంటంటే బేసిక్‌గా థర్డ్ డేకంతా ఆయిలీగా అయిపోతుంది. నా హెయిర్ ఇప్పుడు థర్డ్ డే అనమాట. అప్పుడే మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత ఆయిలీగా ఉందో. వీక్‌కి 4 టైమ్స్, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలంటే అస్సలు కుదరదు. అండ్ నాకు షూట్స్ ఉంటాయి. సో, ఇలా ఆయిలీ ఫేస్ వేసుకొని నేను షూట్స్ చేశానంటే చూడ్డానికి కూడా హెయిర్ అంత బావుండదు. సో, అలాంటి టైంలో రెస్క్యూలకి వచ్చేది ఈ విష్ కేర్ డ్రై షాంపూ. విష్ కేర్ వాళ్ళు ఇప్పుడు డ్రై షాంపూ కూడా చేశారు. ఓహ్ మై గాడ్! ఈ ప్రోడక్ట్ ఉంటుంది గైస్, ట్రస్ట్ మీ, మీరు ఇప్పటి వరకు ఏ డ్రై షాంపూ ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది మాత్రం. చాలా బాగా ఫార్ములేషన్ చేశారు. అండ్ మనకేంటంటే దీనిపైన ఒక క్యూట్ కుషన్ అప్లికేటర్ ఇస్తారనమాట. సో దట్ మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం ఇలా డ్యాబ్ చేసుకొని రబ్ చేసుకున్నామంటే ఆయిలీనెస్ అంతా నీట్గా సోక్ చేసి ఈవెన్ ఇది వాల్యూమ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. దట్స్ రియలీ షాకింగ్. నార్మల్గా డ్రై షాంపూస్ ఏంటంటే మనకి పౌడర్ అనేది ప్రెస్ చేసుకోవడం కానీ లేదా ఇలా బాటిల్లో వేసుకొని హ్యాండ్లో రబ్ చేసుకొని మసాజ్ చేసుకుంటే వర్క్ అవుతాయి. బట్ అలాంటి మెస్ ఏది లేకుండా వీళ్ళు కుషన్ అప్లికేటర్ ఇచ్చారు కాబట్టి ఎలాంటి మెస్ ఉండదు. జస్ట్ డైరెక్ట్గా డ్యాబ్ చేసుకున్నామా, రబ్ చేసుకున్నామా, వీఆర్ గుడ్ టు గో. చాలా బాగుంటుంది, ట్రై చేసి. వచ్చేసి ఇది నేను చూపియను ఎందుకంటే చాలా భయంకరంగా యూజ్ చేశాను. బాడీ రేజర్ అనమాట. వీనస్ నుంచి ఈ బాడీ రేజర్ ని తీసుకున్నాను. 3 బ్లేడ్స్ వస్తాయి అండ్ కింద మనకి సోప్ బార్ అనేది వస్తుంది అనమాట. ఏదో సేల్ లో తక్కువగా వస్తుంటే తీసుకున్నాను. ఇది కట్స్ అస్సలు ఇవ్వదు. మీ అందరికీ తెలుసు కదా, నేను వ్యాక్సిన్ చేసుకునే పర్సన్ కాదు. అంత హీట్ ని అంత పెయిన్ ని భరించే పర్సన్ నేనైతే కాదు. నేను ఎప్పటి నుంచో బాడీ షేవింగే చేసుకుంటూ ఉన్నాను. సో రీసెంట్గా ఈ ప్రోడక్ట్ ని తీసుకున్నాను అనమాట. ఎలా వర్క్ అవుతుందో చూద్దాము అని చెప్పి. చాలా స్మూత్ గా మన స్కిన్ పైన గ్లైడ్ అవుతుంది. ఎలాంటి కట్స్ అనేది ఇవ్వదు. ఇది కూడా బాగుంది. మీకు ఒకవేళ ఇంకొంచెం బడ్జెట్ ఉందంటే వీనస్ నుంచి 5 బ్లేడ్స్ వచ్చిన రేజర్ ఒకటి ఉంది, ఇక్కడ నేను ఇస్తాను. సో అది కూడా చాలా బాగుందనమాట. అది కూడా మనకి కట్స్ ఇవ్వదు. కొంచెం తక్కువ కాస్ట్ ఉన్న రేజర్స్ తీసుకున్నానంటే నాకు బేసిక్గా ఎక్కువ కట్స్ వచ్చేది ఇక్కడే అనమాట. సో ఇక్కడ ఇలా షేవ్ చేసుకుంటూ ఉంటాను కదా, ఇలా స్టిఫ్నెస్తోనే నేను ఏదో ఆలోచించుకుంటూ ఇలా చేస్తాను. ఈజీగా నాకు కట్స్ ఇక్కడ వచ్చేస్తాయి. బట్ ఇదేంటంటే మనకి ఇది హెడ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా మూవ్ అవుతుంది. కట్స్ రావడానికి అస్సలు ఛాన్సెస్ ఉండదు. మీరు అదే పనిగా కట్ చేసుకుంటే తప్ప కట్స్ అయితే రాదు. సో ఇది ఒక మస్ట్ ట్రై ప్రోడక్ట్ అని చెప్తాను. మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే ఇదైనా ట్రై చేయండి, లేదా 5 రేజెస్ వచ్చిన ఆ ప్రోడక్ట్ అయినా ట్రై చేయండి. కొంచెం అరౌండ్ 300 అలా ఉంటుంది, బట్ వర్త్ అని చెప్తాను నేను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఐఎమ్ లిటరలీ యూజింగ్ ఇట్ ఎవ్రీ డే. లిప్స్టిక్ వేసుకోవడం ఇష్టం లేనప్పుడు, లేదా లిప్స్ కొంచెం డ్రైగా అనిపించినప్పుడు, లిప్స్ పైన ఏదైనా కొంచెం కలర్ ఉంటే, మంచి హైడ్రేషన్ ఇస్తే చాలు అని అనుకున్నప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను యూజ్ చేస్తున్నాను. ఎట్యూడ్ నుంచి ఆయిల్ టింట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. బేసిక్ కలర్ పే ఆఫ్ అనేది ఇస్తుంది అనమాట. ఆ కలర్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ 1 మంత్ నుంచి దీన్నే యూజ్ చేస్తున్నాను. సో ప్రోడక్ట్ ని కూడా చూడండి, నేను ఇక్కడ వరకు యూజ్ చేస్తాను. ఈజీగా ఇంకొక 2 months లో కూడా దీన్ని కంప్లీట్ చేసేసిన. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ కొన్ని టిన్స్ ఉన్నాయి. ఆ టిన్స్ ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత లిప్స్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటాయి. బట్ ఇది అస్సలు డ్రై చేయదు. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ సమ్మర్కి తీసుకున్నాను. ఇప్పటి వరకు వస్తుంది. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. 52 సండేస్ నుంచి సన్ స్క్రీన్ స్ప్రే అనమాట. నార్మల్గా సన్ స్క్రీన్ స్ప్రేస్లో మనకు ఉన్న ఇష్యూ ఒకటే, మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటంటే వైట్గా స్ప్రే పార్టికల్స్ అనేది, ఆ సన్ స్క్రీన్ పార్టికల్స్ అనేది అలానే ఉండిపోతాయి. నేను ఇప్పుడు దీన్ని స్ప్రే చేసి చూపించాను చూడండి. కలర్ స్ప్రే అనేది రాదనమాట. చాలా ఫైన్గా ఉంటుంది మిస్ట్ అనేది కూడా. మనం స్ప్రే చేసుకున్నప్పుడు కూడా చాలా సూదింగ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రోజ్ వాటర్ ఫ్రేగ్రెన్స్లో ఉంటుంది కాబట్టి, రోజ్ వాటర్ ఫ్రేగ్రెన్స్ నచ్చని వాళ్ళు నాకు తెలిసి ఈ వరల్డ్లోనే ఎవరు ఉండరు. ఒక మంచి సన్ స్క్రీన్ స్ప్రే కోసం చూస్తున్నారంటే ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. నేను ఎంతో రీసెర్చ్ చేసి నాకు ఫైనల్గా ఇప్పుడు దొరికింది. నేనైతే మీకు హ్యాపీగా రికమెండ్ చేస్తాను. హెయిర్ సెరంలో మీకు ఒక ఆల్ ఇన్ వన్ సెరం కావాలి. హీట్ ప్రొటెక్టింగ్, ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేసేది, అలానే బేబీ హెయిర్ని కంట్రోల్ చేసేది, ఐ మీన్ బేబీ హెయిర్ని ఫ్లాట్ చేసేది, అలా ఒక ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ కావాలంటే మీరు ఈ లారియల్ ప్యారిస్ నుంచి ఈ హెయిర్ సెరమ్ని యూజ్ చేయాల్సిందే. అండ్ దీని నుంచి ఒక ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మన హెయిర్ని ఒక మంచి షైన్ ఇస్తుంది అనమాట. ఎక్కువ అప్లై చేసుకోకండి. కొంచెం ఎక్కువ అప్లై చేసుకున్నారంటే హెయిర్ని ఫ్లాట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. హీట్ ప్రొటెక్టింగ్గా అప్లై చేసుకోవచ్చు దీన్ని. అలానే ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేసే సెరంలో అప్లై చేసుకోవచ్చు. బేబీ హెయిర్ ఉందంటే మీకు
లైట్‌గా ఇలా అప్లై చేసుకోండి. యూ ఆర్ గుడ్ టు గో. నార్మల్‌గా నేనేంటంటే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ని అంత ఈజీగా రికమెండ్ చేయను. బట్ ఈ వీడియోలో 2 ప్రొడక్ట్స్‌ని రికమెండ్ చేశానంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నాకు ఈ ప్రొడక్ట్స్ ఎంత బాగా నచ్చాయో. రీసెంట్ టైమ్స్‌లో ఐయామ్ రియల్లీ అబ్సెస్డ్ విత్ దిస్ 10 ప్రొడక్ట్స్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. హెయిర్ కేర్ గురించి వీడియో చేయమంటున్నారు. తప్పకుండా చేస్తాను. కేర్ కాకుండా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అది కూడా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చి హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలని అనుకుంటున్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఎన్నో చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.